అందరికీ నమస్తే అండి. ఇంట్లో రెగ్యులర్‌గా చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా కమ్మగా ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మొగలై చికెన్ కర్రీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందు ఒక బౌల్ తీసేసుకొని అరకేజీ చికెన్ వేసేసుకొని గడ్డ పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, గార్లిక్ ముక్కలు, ఉప్పు కొద్దిగా, మిరియాల పొడి ఒక స్పూన్ వేసేసుకొని కలిపేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని గసాలు, ఎండు కొబ్బరి, కాజు మంచిగా వేయించేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అదే కడాయిలో 6 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. అదే ఆయిల్లో 2 దాల్చిన చెక్కలు, 4 మిరియాలు, సగం అనాస పువ్వు, బిర్యానీ ఆకులు వేసేసి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. అలాగే సగం కప్పు పెరుగు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకో సైడ్ పేనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ముందు కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మన పేస్ట్ మొత్తం ఆయిల్ పైకి వచ్చినాక ఒక గ్లాసు నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు అందులో చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని కలిపేసుకొని 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. గరం మసాలా, కొత్తిమీర, 4 మిరపకాయలు వేసేసుకొని కలిపేసుకుంటే కమ్మన్ చికెన్ కర్రీ రెడీ.